హాయ్ అండి, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ పుష్ప విలేజ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వినాయక చవితి కదండి, ప్రసాదాలు అయితే చేయాలి కదా, దేవుడి కాడ పెట్టడానికి. ముందుగా అయితే కుడుములు అయితే చేసేసామండి. ఇప్పుడైతే తాలికలు చేస్తున్నాము, తాలికలు వండుతున్నాము. పాల తాలికలు కాదండి, మామూలు తాలికలు, బెల్లం కొబ్బరికాయ వేసి తాలికలు వండుతారు కదండి. అదైతే చేసుకుంటాం మేము. పాల తాలికలు ఎప్పుడు వండుకోమండి. తాలికలు అయితే వండుతున్నాము, చూపిస్తాను చూసేయండి. అందరికీ, మన సబ్స్క్రైబ్ ఫ్యామిలీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వీడియో పూర్తిగా చూసేయండి, స్కిప్ చేయకుండా ప్లీజ్. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ముందుగా ఇలా అయితే పిండి తీసుకున్నానండి, బియ్యం పిండి. ఇప్పుడైతే దీంతో తాలికలు అయితే వండాలి, చూపిస్తాను చూసేయండి. పిండి అయితే తీసేసుకున్నానండి. ఇప్పుడైతే తాలికలు చేసేసుకోవచ్చు. పాల తాలికలు అయితే చేసుకోమండి, మేము ఇలాగే తాలికలు చేసుకుంటాము బెల్లంతోని. బెల్లము కొబ్బరి తిరుగుడు ఉంటారు కదండి, ఇలాగైతే చేసేస్తున్నానండి. ఇలాగా చాలా బాగుంటాయి, నాకు చాలా ఇష్టం అండి తాలికలు. ప్రెగ్నెంట్ టైంలో కూడా చేసుకుంటున్నాను. ఒకసారి వరలక్ష్మి వ్రతానికి వినాయక చవితికి అయితే చేసుకుంటామండి తాలికలు. నాకు చాలా ఇష్టము. నేను మొన్న వరలక్ష్మి వ్రతానికి అయితే మా ఇంటికాడ ఉన్నానండి, చేసుకోలేదు. ఇప్పుడైతే తినాలి, చాలా ఇష్టం అండి నాకు. ఇలా అయితే చేసేసుకోవచ్చు, సింపుల్ అండి. ఇలాగా సన్నంగా భలే వస్తాయి. ఇలాగంటేని కొన్ని తీసుకుని పిండి ఇలాగా ప్లేట్ మీద ఇలా చేసేసుకుంటే వచ్చేస్తాయండి. నా వీడియో ఫుల్గా చూడండి ప్లీజ్. లైక్ కొట్టండి. చూస్తున్నారు, లైక్ కొట్టట్లేదు. నేను ప్రతి వీడియోలో కూడా అడుగుతున్నానండి లైక్ కొట్టమని. చూస్తున్నారు, చూడడం మంచిది, కొన్ని లైక్ కూడా కొడితే ఇంకా మంచిది కదండి. నా వీడియో ఇంకా ఇంకొక 100 మందికి అలాగా చూసి కన్నా ఇంకా కొంతమందికి అయితే నా వీడియో వెళ్తుంది, మీరు లైక్ కొట్టడం వల్ల. లేకపోతే అక్కడే ఆగిపోతుంది లైక్ కొట్టకపోతేని. నా వీడియో ఇంకా మీ సపోర్ట్ ఉండడం వల్ల అయితే నేను ఇంకా రీచ్ అవుతానండి, జనాల్లోకి అయితే నా వీడియో వెళ్తుంది. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, సక్సెస్ అవుతాను నేను అప్పుడు, మీ సపోర్ట్ ఉంటే. మీ సపోర్ట్ ఉండాలండి ప్లీజ్. సపోర్ట్ చేయండి నాకు, అందరికి చేస్తున్నట్టే నాకు చేయండి. లైక్ కొట్టండి ప్లీజ్. వీడియోలో యూట్యూబ్లో నేను సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. గోదావరి అయితే తగ్గిపోతుందిలేండి, కొద్దిగా వచ్చింది. విజయవాడ తగ్గింది కదండి, మాకు వచ్చింది కొద్దిగాని. ఇప్పుడైతే తగ్గిపోతుంది గోదావరి. మళ్ళీ వస్తుందేమో అనుకున్నాను, మొన్న అయితే మొత్తం పైదాకా చాలా ఎక్కువ వచ్చేసిందండి మొన్న. ఇంకండి ఇలాగైతే చేస్తున్నాను, సన్నంగా భలే వస్తున్నాయండి. పాల తాలికలు చేస్తారు కదండి, ఇప్పుడు తినలేదండి, మేము అలా చేసుకోము. పాల తాలికలు మామూలుగా ఇలా అయితే చేసుకుంటే చాలా బాగుంటాయి, చాలా రుచిగా కూడా ఉంటాయి. నాకు ఇలాగే ఇష్టం అండి, అలా కన్నాను చాలా బాగుంటాయి. కామెంట్ కూడా చేయండి, నా వీడియో ఎలా ఉంది, ఏమన్నా మిస్టేక్ గా చేస్తున్నానా, ఏమన్నా ఉంటే కామెంట్ చేస్తే నేను మార్చుకుంటానండి. అలా చేస్తాను. ఏదన్నా తప్పు కానీ చేసినా మాట్లాడినా కామెంట్ చేశారనుకో నాకు తెలుస్తుంది కదండి ఎలా చేస్తున్నారో. ఇలాగే చెయ్యొద్దు, అలా చెయ్యొద్దు, ఇలా మాట్లాడని కామెంట్ చేస్తే నేను అలా చేస్తానండి. కామెంట్ కూడా పెట్టండి ఎలా ఉంది వీడియో అని, ప్రతి వీడియోకి. యూట్యూబ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. యూట్యూబ్ ఎక్కువ చూస్తాను, వీడియోస్ వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్ అలా చూస్తాను. అందుకే నాకు చెయ్యాలనిపించింది, చాలా ఇంట్రెస్ట్ అండి యూట్యూబ్ చేయడం అంటే నాకు. ఇలా వీడియోస్ పెట్టడం, అందరూ అలాగే పెడతారు, నేను అలా చూసేదాన్ని. ఇప్పుడు అలాగే పెట్టడం నాకు చాలా ఇష్టము, అందుకే నేను కూడా స్టార్ట్ చేశాను. దీంట్లో సక్సెస్ అవ్వాలని మనసుగా కోరుకోండి, అవ్వాలనుకుంటున్నాను. ప్రతిరోజు కూడా పెడుతున్నాను, ఒక రోజు మిస్ అవునా డైలీ ఓ రోజు తర్వాత ఓ రోజైనా పెడుతున్నాను.
వీడియోస్. మ్యాక్సిమం ఒక డైలీ పెట్టడానికే చూస్తున్నానండి, కుదరకపోతే డే బై డే పెడుతున్నాను. ప్రతి వీడియో కూడా చూడండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ఇలా చేస్తున్నానండి, మొత్తం చేసేసాక అయితే చూపిస్తాను. వండుతున్నాం కదండి, ఇలాగైతే నీళ్లు పెట్టుకోవాలి దత్తాగిన్లోని. ఈ మదిగాక అయితే కొబ్బరికాయ తిరుముడి బెల్లం వేసుకున్నాక అప్పుడైతే తాలికలు చేసాం కదండి, అవి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడైతే తాలికలు చేస్తున్నాను, నీళ్లు మరిగాక అయితే చూపిస్తాను. ఇక్కడైతే తాలికలు అయితే చేస్తున్నానండి ఇలాగా. ఇప్పుడైతే చూపిస్తాను, చూసేయండి. మరిగిపోతున్నాయండి. ఇప్పుడైతే తాలికలు అయితే కొద్దిగా చేశాను, అంతలోకి వేసుకోవచ్చు, ఉడుగుతాయి అంతలోకి. తాలికలు వేసుకున్నామంటేని ఇంకోండి కొద్దిగా అయితే చేశాను. ఇప్పుడైతే నీటిలో వేసుకోవచ్చు, మరుగుతున్నాయి కదా, అంతలోకి అయితే ఉడుగుతాయండి. మనం చేసుకునే లోపు చేసి అయితే వేసేస్తున్నాను. చాలా బాగా వచ్చాయి చూడండి, ఎంత సన్నంగా. ఈ ముందు ఉడకాలి కదండి, ఇవి ఉడికిపోయాక అప్పుడు కొబ్బరికాయ తిరుమిడిని బెల్లం వేసుకుంటాము. ఇలా అయితే వండుకుంటామండి మేము. ఇలా అయితే వేస్తేనే ఇంకా కొద్దిగా చెయ్యాలి, చేసేసాక అయితే మొత్తం వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే కానమాయి చేసేస్తాను. అయితే చేస్తానండి, కొద్దిగా వేసాను కదండి, ఇప్పుడైతే చేసేసాను ఇలాగా. ఇప్పుడైతే వేసేసుకోవచ్చు. మా అమ్మ అయితే వేసేస్తుందండి కానమాయ. అవి ఉడికాక, తాలికలు ఉడికాక బెల్లముని తిరుమిడి, కొబ్బరి తిరుమిడి వేసుకుని కొంచెం సేపు ఉంచుకుంటే అయిపోయినట్టేనండి. ఇలాగని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలాగని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మా అమ్మ అయితే తిరుమిడి అయితే వేసేసిందండి, వీడియో అయితే తీయలేదు. ఇప్పుడైతే బెల్లం వేస్తుంది. బెల్లం వేసాక ఉడికాక అంతేనండి, ఇంకెంత బెల్లం కొంచెంసేపు ఒక 5 నిమిషాలు ఉంచితే ఉడికిపోతుంది అంతేనండి. మామూలు తాలికలు, పాల తాలికలు కాదు. ఇలా వండుకోండి, చాలా రుచిగా ఉంటుంది. పాల తాలికలే నేనైతే తినలేదు, కానీ ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది, నాకు ఇలాగే ఇష్టము. బెల్లం అయితే వేసేస్తుందండి. బెల్లం అయితే వేసేసామండి తాలికల్లోని. ఇలా చేసుకుంటే అసలు ఎరగవండి, తాలికల్లాగే ఉంటాయి. ఇది బెల్లం ఇదంతా కరిగిపోయాక మళ్ళీ చూపిస్తాను అయ్యాక. ఒక పక్క నుంచి అయితే మా చెల్లి అయితే పాలలు కడుతుందండి. ఇంకొండి ఇలా కడుతుంది. ఇవన్నీ మామిడాకులు కట్టేసి పాలలకి ఇక్కడ బత్తాకాయలైనా కడుతుంది. నేను కట్టేదాన్ని అండి అప్పుడు, మా చెల్లి అసలు ముట్టుకునేది కాదు, నేనే కట్టేదాన్ని పెళ్ళి కాకముందు. ఇప్పుడైతే మా చెల్లి కడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా. వినాయక చవితి ఎలా చేసుకుంటామో అది వేరే వీడియో తీస్తాను. ఈ వీడియో చూసి ఆ వీడియో కూడా చూడండి. పూజ ఎలా చేసుకుంటాము, మా ఇంటికాడ విగ్రహం పెట్టారండి, వినాయకుడి విగ్రహము. అక్కడికి కూడా వెళ్తాము, అదంతా చూపిస్తాను, చూసేయండి. మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ అయితే పెట్టండి, కామెంట్ కూడా పెట్టండి మీ ఇంటికాడ ఎలా చేసుకుంటారో. మేమైతే ఇలా చేసుకుంటున్నాము. ఇలాగైతే మా చెల్లి పాలీలు కట్టేస్తుంది, పక్కకి వెళ్ళిపోయింది వీడియో తీస్తున్నానని. కట్టుకుంటుంది, గుమ్మాలకి అయితే మామిడాకులు కట్టేసిందండి. ప్రతి గుమ్మాలకు కూడా కట్టుకోవాలి కదండి, ఏ పండుగ వచ్చినా మామిడాకులు తోరణం అయితే కట్టుకోవాలి ప్రతి ఇంటికి కూడా. ఇలాగైతే కట్టేసాము. ఇప్పుడైతే పాల తాలికలు కాదు, తాలికలు చూపిస్తాను, చూసేయండి. ఇంకొండి ఉడుకుతుంది, కలర్ బెల్లం కలర్లో వచ్చేసిందండి, చాలా ఇష్టం అండి నాకైతేని. తాలికలు అసలు ఎరగని ముక్కలు కావు, ఎలా చేసినవి అలాగే ఉంటాయి ఇలా చేసుకుంటేనే. ఇంకొండి కొద్దిగా ఉడకాలి, అక్క మాట తిప్పకూడదు, కొద్దిగా అయితే ఉడకాలి. తాలికలు అయితే ఉడికిపోయండి. ఇంకొంచెం చాలా బాగా కనిపిస్తున్నాయి, చిక్కగా అయిపోయింది.
గొంత తాలికలు అయితే ఉడికిపోయింది. అసలు ఇరగలేదండి. చాలా ఎంత పొడుగ్గా చేసినా అంత పొడుగ్గా కూడా ఉన్నాయి. చాలా బాగుంటుందండి. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. పాల తాలిక చేసుకున్న ఇలా కూడా చేసుకోండి. చాలా రుచిగా అయితే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా.